చెప్పండి, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. ఇంకా మెరిట్గా చేస్తే ఇంకా బాగుంటుంది రేపు ముందు రాబోయే రోజుల్లో కూడా. 18 నెలలు అయింది సార్. 18 నెలలు అయింది, చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా చేయాలి, చేస్తారు, కొద్దిగా టైం పట్టవచ్చు. ఈ 18 నెలల్లో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా కూటమి వల్ల? మంచి ఎందుకు జరగాల, బాగానే జరిగింది, మంచి చాలా జరిగింది. అది అంత చాలా ఏం జరిగింది మీ ఉద్దేశంలో? ఇప్పుడు పెన్షన్లు కానీ లేకపోతే ఇంకా ఉన్నాయి కదా, అన్ని గవర్నమెంట్ చెప్పలేము. పథకాలు, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అందరికీ అందుతున్నాయి. ప్రభుత్వం చెప్తుంది అందరికి. ఏదో ఒకళ్ళారా అందకపోవచ్చు కనుక ఎక్కువ 90% అబోవ్ అందుతున్నాయి. అది ఏదన్నా ఒకళ్ళారా ఇబ్బంది జరిగితే జరిగి ఉండొచ్చు. గత ప్రభుత్వం బాగానే ఉంది, బాగానే ఉంది, చెప్పిన వరకు బాగానే ఉంది, చేస్తున్నారు. అభివృద్ధి కూడా డెవలప్ చేస్తున్నారుగా. రాజధాని ఇప్పుడు అవ్వాలంటే అయ్యేది కాదు, కొద్దిగా టైం పట్టిద్ది. ఒక 10 ఏళ్ళు లేకపోతే ఇంకా 15 ఏళ్ళు పట్టవచ్చు. అప్పుడు ఫ్రీ అంటే ఫుల్గా అయిపోద్ది. పరిపాలన చేయకుండా మా మీద అక్రమ కేసులు పెడుతున్న వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు అవన్నీ వేరే దాని గురించి మనం చెప్పడం బాగాదు. దీంట్లో బాగానే ఉంది. అది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్రమ కేసులు పెడతారు. నన్ను అడగొద్దు, దీని గురించి అడగండి చెప్తాను. నా ప్రశ్న అదే, 2029 రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తా ఉంటారు కదా. అంటే సాధ్యమయ్యే పనేనా నా ప్రశ్న? ఇప్పుడు మనం ఏంటంటే సాధ్యం అవ్వదు అనుకుంటున్నాము. అది వాళ్ళు చెప్పేది. పార్టీ అన్న తర్వాత, ప్రతిపక్షం అన్న తర్వాత మరి ఎదురుదాడి చేస్తూ ఉంటాయి కాబట్టి అది దాని తగ్గట్టు వీళ్ళు రిప్లై ఇస్తారు. అంతకుముందు దానికన్నా ఎక్కువ జరుగుతుంది అభివృద్ధి. అది ఫైనల్గా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి బాగానే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ కష్టపడి బాగానే చేస్తారు. మన వరదలు వచ్చినప్పుడు కూడా మరి విజయవాడలో ఆ వయసులో కూడా అక్కడే ఉండి పని చేశారు. అది మొత్తం ఒక మాటలో ఏం చెప్తారు సార్? మెరిట్ మెరిట్గానే ఉంది ప్రభుత్వం. మాకు రైతు భరోసా అది వస్తుంది. 2 విడతలు వేసామంటున్నారు. వేసారని వచ్చాయమ్మా? వచ్చాయి. ఏమన్నా పథకాలు ఎందాయా మీకు? పథకాలు అంటే విడిగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు. మాకు వచ్చినాయండి. మీ లేడీస్కి ఫ్రీ బస్ పెట్టామని చెబుతున్నారు. ఫ్రీ బస్ పెట్టారు, యూజ్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. నాది ఓకేనండి. సో తల్లికి వందనం, చదువుకునే పిల్లలు ఉంటే డబ్బులు వేసామంటున్నారు. మాకు పిల్లలు చదువులు అయిపోయినాయి. పడుతున్నాయండి. పొలం డబ్బులు ఎలాగో చెప్పారు. ఆటో వాళ్ళు డబ్బులు వేసామంటున్నారు. వేసారండి. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక మీకు? బాగుంది. 18 నెలల కాలం అయింది. బాగుందండి. మేము ఇప్పుడు కంప్లైంట్కి మాది కొంచెం ఉందని చేయమని వచ్చాము, చేస్తానన్నా తీసుకున్నారు. మంచిది జరగాలని కోరుకుంటున్నాను నేను కూడా. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించారా? పరిపాలనలో కానీ ప్రజలకు మంచి చేయడంలో ఎలా ఉంది అంటే? ఈ ప్రభుత్వం మంచిగానే చేస్తున్నాను. మరేంటి కొంతమంది ఏం జరగట్లే, పథకాలు ఏమి అందట్లేదు అంటున్నారు. నాకు అందినాయండి, అందుకని నేను చెప్పాను. నాకైతే బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పాయకాపురం నుంచి వచ్చామండి, విజయవాడ కంటే పాయకాపురం. మరేంటి ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది సార్, నేనే ముఖ్యమంత్రి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరేమనుకుంటున్నారు? ఏమనుకోవట్లేదండి దాని గురించి. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే? తెలీదండి అది నాకు. ఫైనల్గా ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి నా ప్రశ్న విన్నారమ్మా? చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి అంటున్నా? బాగుంది, పరిపాలన బాగా చేస్తున్నారు. మేము ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వగానే తీసుకున్నారు, వెంటనే రెస్పాండ్ అయ్యారండి. బాగుంది సార్, బాగా పని చేస్తున్నారు, అందరూ బాగా పని చేస్తున్నారు సార్. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం. అవును సార్, హౌసింగ్ ఓకే అయింది, పింఛన్ ఓకే అయింది, అన్ని సంక్షేమ పథకాలు అవుతుంది, అభివృద్ధి బాగా ఉంది. మా ఊర్లో రోడ్లు, కాలువలు అన్నీ బాగా పడతాయి. మరి ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వాన్ని మీ మాజీ ఎమ్మెల్యే గారు కూడా చెబుతున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు సార్, చాట్లు చెప్పేదానికి ఏముంది. కనపడుతున్నారా మీ మాజీ ఎమ్మెల్యే గారు? పడతా ఉంది వాళ్ళకి ఏమి నోరు ఏమేది నోటికి వచ్చింది మాట్లాడుతుంది. ఆమె అది మనిషి అయితే పర్వాలా, ఏదో ఒకటి మాట్లాడుతుంది. ఆయనకి వచ్చి పబ్లిసిటీలు కావాలి అంతే. అభివృద్ధి కనపడాలి ఆమెకి, పబ్లిసిటీలో రావాలి. మనం ఏం మాట్లాడితే అందరూ యూట్యూబ్లో చూస్తారు ఆమెని, అందువల్ల మాట్లాడుతుంది అంతే. గత ప్రభుత్వం కన్నా రెట్టింపు సంక్షేమం ఇస్తున్నాం అంటారు. అవును సార్, అవును. ఆయన అంటే నెలకి సంవత్సరానికి 250 ఇచ్చినాడు. ఈయన ఒకేసారి 4 ఇచ్చినాడు. దేనికి దానికి తేడా ఎక్కడో ఉంది సార్. స్కూల్ పిల్లకాయలకి అందరికీ వచ్చి 15,000 ఇచ్చినాడు. ఆయన వచ్చి 13,000 ఏదో వేసినాడు. స్కూల్ ఫౌండేషన్కి తన్ని ఎత్తుకున్నాడు, అన్ని చేసేసినారు. దీనికి మనకే తెలుస్తుంది కదా సార్. ఆటో వాళ్ళకి డబ్బులు వేసామంటున్నారు, రైతులకి 2 విడత వేసామంటున్నారు. 2 వేస్తున్నాము. రైతులు ఎవరైనా వచ్చి బయట వచ్చి చెప్పినారా? మరి ఏమీ చేయట్లేదు ప్రభుత్వం అంటున్నారు కదా సార్. వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రజలు ఎవరైనా చెప్పినారా? వైసీపీ వాళ్ళే చెప్తున్నారు. ఆరోపణలు ఎంతవరకు? అది కాదు సార్, ప్రజలు బయట వచ్చి చెప్పినారా? బయట వైసీపీ మనం ఎంత చేసినా వైసీపీ వాళ్ళు అట్టే చెప్తారు. అంటే పరిపాలన చేయకుండా మా మీద అక్రమ కేసులు పెడతాను అంటున్నారు కదా. అదంతా లేదు, వాళ్ళు ఏరుకొని ముందుగా వాళ్ళు అక్రమం చేసినారు. భూమి కబ్జాలు అన్ని మా ఊర్లో కూడా భూమి కబ్జా చేసినారు. దానివల్లే వచ్చినాం మేము ఇంటికి. రేపు 2029లో మేము తిరిగి వస్తాము, ఎవరిని వదిలిపెట్టమంటున్నారు జగన్. అది కళ సార్, అది 6 సూపర్ 6లో
ఒకటి రావాలి, ఒకటి అమలు అవ్వాలి. నెలకు 1500. స్త్రీలకి బస్సు ఫ్రీ, ఆ, 1500 స్త్రీలది, 1500 ఒకటి వదలాలి. అది ఒకటి వదిలితే అన్ని అంటే వదిలినట్టు. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి. సూపర్ హిట్టే సూపర్ ఫెయిల్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు మరి? అంటారు. ఆ, అపోజిషన్ వాళ్ళకి ఏమంటారు 18 నెలల్లోనే ఫెయిల్ అయిపోయింది కూటమి ప్రభుత్వం అంటాడు ఆయన. అంటారండి. ఆ, ఎంతవరకు వాస్తవం బాబాయ్? వాస్తవంగా తెలుసుగా జనాన్ని చూస్తున్నారుగా. అంటే మీ అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అనేది చూస్తానే ఉన్నారు. ప్రజలందరికీ ఆ, న్యాయమే చేస్తున్నాడు బాబు గారు. చాలా ఆ, బడుగు బలహీన వర్గాలకి పెన్షన్ కానివ్వండి, రైతుకి కానివ్వండి, అన్ని వర్గాలకి మేలు జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చింది. మీ వరకు మీకు ఏమైనా పథకాలు అందాయా ఈ ప్రభుత్వం వచ్చాక? నాకంటే పెన్షన్ పెన్షన్. గీత కార్మికులకి ఆ, 50 సంవత్సరాలకే పెన్షన్ అందుతుంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెన్షన్ అయితే రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఎక్కువ ఇచ్చేది మన రాష్ట్రమే. మన రాష్ట్రమే. ఆ, ఎందుకంటే ప్రపంచ దేశం ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పెన్షన్ కార్యక్రమంలో ఎవ్వరు ఏ రాష్ట్రం ఇవ్వనంత ఇదిగా మన రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గత ప్రభుత్వం కన్నా రెట్టింపు ఇస్తున్నాం అంటున్నారు. రెట్టింపు గతంలో 2000 ఉంటే అది కూడా 2000 కూడా బాబు గారే చేశాడు. 2014-19లో పెన్షనే కాదు, ఏ పథకం ఏ పథకమైనా ఆల్మోస్ట్ ఏదైనా సరే బాబు గారే. మరి ఏమీ చేయట్లా ఈ ప్రభుత్వం. అక్రమ కేసులు పెడుతున్నారు తప్ప టార్గెట్ చేసి మమ్మల్ని. ఈ ప్రభుత్వం ఏం చేయాలని వైసీపీ నాయకులు చెబుతున్నారు. గతంలో అతను చేశాడు అలాగా. రోడ్డు మీదకి వస్తే కేసు, ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్దామన్న కేసు. ఎంత 5 సంవత్సరాల్లో విధ్వంస పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. గత ప్రభుత్వం కంటే 100% బాగుంది. 100%. 100%. కాకపోతే మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. గతంలో మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడతారు, రేపు కూడా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడేది అది పనికిరాంది వ్యవహారం. అది అన్న మాట్లాడేది ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడతాడండి, విషయం లేనప్పుడు మాట్లాడతాడు. విషయం లేదు కదా, అక్కడ సబ్జెక్ట్ లేదు కదా. మరి 5 సంవత్సరాలు చూశారు జనాలు. ఏం చేశాడు ఆయన? ఇవాళ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఒక భరోసా మాకు వచ్చింది. మా పిల్లలిద్దరు బీటెక్ చదువుతున్నారు. చంద్రబాబు గారు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటాం. దానికి తగ్గట్టే వైజాగ్లో గూగుల్ వచ్చింది. అదే మా భరోసా. గూగుల్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్తున్నారు గతంలో ఉన్న పనిచేసిన మాజీ మంత్రి. మళ్ళీ మధ్యలో వాళ్ళే చెబుతున్నారు గూగుల్ మేము తెచ్చామని. ఎందుకు చెప్తున్నారు? అది చెప్తారు, ఇది చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అది ఉపయోగం లేనప్పుడు నువ్వెందుకు తెచ్చావు? మేమే అంటున్నారు. మేమే అంటున్నావు. ఉపయోగం లేదు. ఉపయోగం లేనప్పుడు నువ్వెందుకు తెచ్చావు? రెండు నాలుగు ధోరణి మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎప్పుడు అట్నే మాట్లాడతారు. వాళ్ళకి చరిత్ర లేదు. ఈ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉన్నంత కాలం మన 15 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ మన కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా నడిచింది. 2029 మాత్రం నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన. కాడండి, కాడండి ఆయన. ఎందుకు కాదనుకుంటున్నారు? కాడు అంతే. ఏం చేశాడు ఆయన? అవుతాడు ఆయన? ఏం ఉపయోగం చేశాడని? ఏం చేశాడు? రాజధానిలో ఏమైనా కట్టాడా? రాజధాని అని 3 రాజధానులు అన్నాడు, పూర్తిగా వదిలేశాడు. రైతులు నానా హింస పెట్టాడు. 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని నానా హింస పెట్టాడు. అంటే జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు వచ్చేది మేమే రప్ప నరుగుతామంటున్నారుగా. అందుకనే రారు వాళ్ళు. రప్ప నరుగుతారనే రారు. బ్రహ్మాండంగా ఉంది. అన్నీ కూడా మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చామో 1-2 తప్ప ఆల్మోస్ట్ ఆల్ వాటికన్నా కూడా ఇంకా ఎక్కువగానే పథకాలు మనం అన్నీ కూడా ఇస్తున్నాం. మన ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఏంటంటే అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారికి ఏమైతే చేయాలని చెప్పి అప్పుడు మరి ఎన్టీ రామారావు గారు ఏదైతే కాన్సెప్ట్ ఇచ్చారో ఆ కాన్సెప్ట్ ప్రకారంగానే మనం అంతా కూడా ఇప్పటికి వరకు కూడా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక పెద్దయినా ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన ఆర్థిక లోటు ఉన్నా కూడా సంక్షేమ పథకాలు ఆగట్లా. ఎంత ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా సంక్షేమ పథకాలని ఆగట్లేదు. ముఖ్యమంత్రి ఫెన్షన్ విషయంలో కూడా చూడండి మీరు, గత ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు ఫెన్షన్స్ 4,000 రూపాయలు ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. అదే వీళ్ళున్నారు దీర్ఘకాలిక 15,000 కూడా ఇస్తున్నాం. పెన్షన్ ఇచ్చేటటువంటిది కూడా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాత్రమే జరిగింది. మిగతా పథకాలు కూడా అన్నదాత సుఖీభవ కానివ్వండి,
ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, మరి సిలిండర్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా అన్నీ కూడా వాళ్ళకి. ఇన్ని చేస్తున్నా కూడా 2029లో నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ప్రెస్ మీట్లో ఆయన అదే చెప్తున్నాడు. అది ఉత్త అబద్ధము, అది ఎవ్వడూ నమ్మడు. ఆ అపోహ అంతా పోయింది, ఆ జనం నమ్మే అవకాశం లేదు ఇక. మేము ఫస్ట్ నుంచి తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి మేము మాది మంగళగిరి మండలమేను రామచంద్రపాలెం మాది. మేము తెలుగుదేశంలో ఫస్ట్ నుంచి ఉండం. చంద్రబాబు అంటే మాకు ఎంతో ఇష్టం. మాకు పథకాలు, నేను జబ్బును పడ్డానండి ఇంతకుముందు 2011 కాడి నుంచి నాకు క్యాన్సర్. నేను డ్వాక్రా పథకంలో కట్టుకోలేకపోతున్నానండి. వాళ్ళు నాకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏమో నాకు రోగాలు అయిపోయినాయండి. నాకు ఏదన్నా సాయం చేస్తారేమో లోకేష్ బాబు గారు. ఇంతకుముందు కలిసామండి. నాకు అసలు ఏమీ లేదని చెప్పి రాశా, ఆర్టీ సాయం రాశా. కానీ నాకేం అందలేదు. అమ్మ తల్లికి వందనాము. మా పిల్ల వైజాగ్లో ఉంది మనవరాలు, వాళ్ళకి తల్లికి వందనం పడలే. ఇంకా మరి మా పరిస్థితి బాగా, మా ఆయనకి ఏమో పని చేయలేడండి. ప్రభుత్వం ఎలాంటి పథకాలు రాలేదు, పెన్షన్లు కానీ పెన్షన్ వచ్చింది మాకు. చంద్రబాబు గారు అంటే మాకు చాలా, మాకు ఇచ్చారా మరి ఇచ్చాం. ఇచ్చి కూడా మే నెలలో ఇచ్చాం. పెద్ద నాయకులు ఉంటారు కదమ్మా, కలవండి. మే నెలలో ఇచ్చారా ప్రభుత్వం వచ్చాకంటే బంగారం వెళ్ళే ఉంది. అంత బంగారం ఏమనిపించింది మాకు? మేము ఫస్ట్ నుంచి మేము చంద్రబాబు ఫస్ట్ నుంచి మాకు తెలుగుదేశం ఎప్పుడైతే వచ్చిందో మంచి జరుగుతుందా లేదా? జరుగుతుంది. 4 ఏళ్ళంటే ఏ ప్రభుత్వం ఇవ్వలా. మరి దాని మీదే మా ఆయన కడుపులో గడ్డ ఆపరేషన్ చేయించుకుంటే తామత లేదు. వాటి మీదే మేము బతుకుతున్నాం. డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు, పొలం డబ్బులు వేసాం అంటున్నారు. ఏమి చేశారు ఈ ప్రభుత్వం? చేశారు, కొంతమంది చేసేదే ఆయన. జగన్ ఉన్నప్పుడే బాగా చేశారు అంటున్నారు. జగన్ ఉన్నప్పుడు మాకేమంది, మాకేమీ అందల. అసలు ఆ 18 ఏళ్ళు కూడా మాకు అందల. ఆ కార్డు అని, ఈ కార్డు అని, 45 ఏళ్ళని, 80 ఏళ్ళని అట్లా చేశారు. కానీ ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వానికి అసలు మాకు మళ్ళీ కూడా చంద్రబాబు గారే రావాలని. ఎందుకు మళ్ళీ రావాలి? ఎందుకు రావాలంటే పేదవాళ్ళని కనికరెత్తాడు, కాపాడుతాడు. ఇది అని చెప్పుకుంటే సాయం చేస్తాడు.